హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు ఇది నైట్ నేను చేసిందనమాట. వర్షం అయితే పడుతుంది బయట. చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఏదో ఒకటి మంచిగా స్పైసీగా తినాలని అనిపిస్తుంది కదా. ఇంకా నేను వెజ్, దీన్ని పులావ్ అంటారా బిర్యానీ అంటారా తెలియదు, అప్పుడప్పుడైతే చేస్తున్నాను అనమాట. అన్నీ తక్కువ ఉన్నాయండి. ఆలుగడ్డలు తక్కువ రెండు ఉన్నాయి, టమాటాలు రెండు ఉన్నాయి, బాస్మతి బియ్యం ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తక్కువే ఉండింది. అయితే ఏం చేద్దామా, ఇంకా సపరేట్గా చేయకుండా ఇంకా ఇట్లా చేసేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా చేసేసానండి. చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. తినగా వేపాకు తీయగా ఉన్నట్లుగా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి వంటలు చేసి మంచి టేస్టీగా కుదురుతున్నాయి అనమాట. ఇప్పుడు ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. మంచిగా ఆయిల్లో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా దాంట్లోనే ఇంకా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్పైసెస్ ఏమైనా ఉంటే అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా ఎర్రగా మగ్గిపోవాలండి. దాని తర్వాతనే అది మనం ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకోండి. అవి కూడా మంచిగా వేగిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని, ఇంకా మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే ఆ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చు. ఇంకా నా సోయా చీక్స్ అయితే ఉన్నాయి, అవి వేడి నీటిలో నానబెట్టేసి మంచిగా పిండేసి వేసుకున్నాను అనమాట. ఇంకా అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా మొత్తం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా నానబెట్టిన బాస్మతి బియ్యం అయితే వేశాను. 2 గ్లాసుల బాస్మతి బియ్యం ఉన్నాయండి, వాటికి నేను మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను. మంచిగా పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట. ఇంకంతేనండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. చాలా బాగా మంచిగా పొడిలాడుతూ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇప్పుడు చూస్తేనే నాకైతే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. మనం నాన్ వెజ్తోనే కాకుండా వెజ్తో కూడా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో నిమ్మకాయ, ఉల్లిపాయ పెట్టుకొని తింటే అసలు అదిరిపోతుంది. మా పిల్లలకి బాగా నచ్చింది. ఇంకా కడుపు నిండా తినే సమయం అయితే తప్పకుండా ట్రై చేయండి. నెయ్యి అయితే స్కిప్ చేయమాకండి, టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.